26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. ప్రభువులో పాలు పొందబోతున్నాం. మనము దేవుని యొక్క వాక్య ప్రకారమై ప్రభువులో పాలు పొందేదాని కొరకై చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రేమల దేవుడు ఆయన మహిమ కొరకై మన మేలు కొరకై ఆశీర్వదించుగా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో క్రైస్తవులు అనబడిన వారు ఎవరంటే అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవుడు అనే మాట లేదా క్రైస్తవులు అనబడే మాట క్రొత్త నిబంధనలో 3 సార్లు రాయబడుతుంది. ఒకటేమో ప్రస్తుతం మనం చదువుకునే వాక్య భాగంలో, రెండవదేమో అగ్రిప్ప రాజుతో పౌలు మాట్లాడుతూ ఆ సందర్భంలో వారిరువురు జరిగే సంభాషణలో అగ్రిప్ప అంటాడు, నన్ను ఇంత తేలిక క్రైస్తవుని చేకూర్చున్నావా అన్నాడు. ఇంత తేలిక నన్ను క్రైస్తవుని చేకూర్చున్నావా. చూడండి దయచేసి ఇరవై 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేకూర్చున్నావే అని పౌలుతో చెప్పారు. 3వ సందర్భాన్ని పేతురు రాసిన పత్రికలో పేతురు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, అంటే ఈ 3 సందర్భాల్లో మాత్రమే క్రైస్తవుడు లేక క్రైస్తవుడు అనే మాట రాయబడింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే అంతియోకయలో ఉన్న శిష్యులు ఏమన్నారంట? క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. క్రీస్తులో లేనివారు క్రైస్తవులు కాదు. క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. క్రీస్తులో ఉన్నవారు అనే మాట మనం చూస్తున్నట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారమై పౌలు అపోస్తలుడు రాస్తూ ఆయన అంటున్నది వచ్చేసి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఎందుకు క్రీస్తు యేసులో ఉండాలి? క్రీస్తు యేసులో ఎందుకు ఉండాలి? ఎందుకు క్రీస్తులో ఉండాలి? లేక ఎందుకు క్రైస్తవుడు కావాలి? ఈ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎందుకు క్రైస్తవుడు కావాలి అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారమై రాయబడిన మాట ఏంటంట? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో లేని వారికి దానికి వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో లేని వారికి శిక్ష ఉంది. క్రీస్తు యేసులో లేని వారికి శిక్ష ఉంది.
కాబట్టి శిక్షను తప్పించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? క్రీస్తు యేసులో ఉండాలి, క్రీస్తు యేసులోనికి రావాలి. ఈ మాట పౌలు ఎందుకు రాస్తున్నాడు అంటే 7వ అధ్యాయం 24వ వచనంలో పౌలు కేటాయిస్తున్నాడు. చూడండి దయచేసి, బ్రహ్మపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నాకు ఎవరు విడిపించును? అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు. పౌలు ఎవరంట? మరణమునకు లోనైన శరీరం గలవాడుగా ఉన్నాడు పౌలు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఈ మాట పౌలు ఎప్పుడు చెప్తున్నాడు? ఈ మాట రోమాలో ఉండి, చెరసాలలో ఉండి ఈ మాట రాస్తున్నాడు. అప్పటికి రక్షణ పొంది దాదాపుగా 30 సంవత్సరాలు. రక్షణ పొంది 30 సంవత్సరాలు అనేకమైన సువార్త దండయాత్రలు చేశాడు, అనేకమైన సంఘాలు ఏర్పాటు చేశాడు, అనేక ఆత్మలను రక్షించాడు, ఎంతో మంది యవనస్తులను ప్రభువులో తీసుకొచ్చాడు, ఎంతో మంది యవనస్తులను ప్రభు కొరకై బలమైన సాధనాలుగా సిద్ధపరిచాడు. ఇవంతా సిద్ధపరిచిన తర్వాత తన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు నేను ఎవరిని, ఎలాంటి వారిగా ఉన్నాను, ఎలాంటి శరీర గలవారిగా ఉన్నాను అని పౌలు తను తాను విమర్శించుకుంటున్నాడు. 7వ అధ్యాయంలో తను తాను విమర్శించుకుంటా ఉంటే పౌలు సంగతి అర్థమైంది. ఏంటా సంగతి అంటే, నా శరీరమందు మంచిది ఏది నివసింపదు, నా శరీరమందు మంచిది ఏది నివసించదు. ఎవరి శరీరంలో? పౌలు గారి శరీరంలో అంట మంచిది ఏది నివసించట్లేదంట. ఎందుకని? చేయాలనుకున్న మంచిది చేయలేకపోతున్నాను, చేయకూడదనుకున్న కీడే చేస్తున్నాను. పౌలు తీర్మానం చేసుకున్నాడు. ఏం చేయాలి? ఏదైనా ఒక మంచి కార్యం చేద్దామని తీర్మానం చేసుకుంటే ఆ మంచి కార్యం చేయటమేమో తటస్థించట్లేదు, కానీ చేయకూడదనుకున్న కీడు చేస్తున్నాడు. ఇది నాలో ఉన్న పాపమే కానీ నేను కాను, నాలో ఉన్న పాపమే కానీ నేను కాను. నేను శరీరమునకు అమ్మబడి, పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటాడు. మళ్ళీ అక్కడే పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటే ఒక శ్రేష్టమైన దైవజనుడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారమై, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారమై, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరండి అన్నాడు. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం రాస్తున్నాడు, మంచి పోరాటం పోరాడాను. 4వ అధ్యాయంలో మంచి పోరాటం పోరాడాను, నా పరుగులు కనుగొట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెబుతున్న పౌలు గారు ఏమన్నాడు? నా శరీరమందు మంచిదేది నివసించదు. నేను శరీరానికి అమ్మబడ్డాను, పాపానికి అమ్మబడ్డాను, శరీర సంబంధం అయి ఉన్నాను అంటాడు పౌలు గారు. విస్తారమైన పరిచయం చేసి అనేక ఆత్మలు సంపాదించి అనేకమైన సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత పౌలు తను తాను విమర్శించుకుంటున్నప్పుడు పౌలుకి ఏమర్థమైందంటే, నేను ఇంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరమును ఎవడు విడిపించును. మరి పౌలు గారే దౌర్భాగ్యం అంటే ఇక రక్షణ ఏమవసరం ఏంటి? రక్షణ పొందిన వ్యక్తినే దౌర్భాగ్యం అంటే రక్షణ పొందిన వ్యక్తి సంగతి ఏంటి? ఇంకేం చెప్పుకోవాలి? కాబట్టి రక్షణ పొందని వ్యక్తి, క్రీస్తు యేసులో లేని వ్యక్తి, క్రీస్తునకు వెలుపట ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు అంటే దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడు మాత్రమే కాదు, శిక్షలో ఉన్నాడు. ఆ శిక్ష ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము.
పాపంలోంచి జీతం మరణం. ఆ మరణమే రెండో మరణము, అదే అగ్ని గంధకాలతో మండే. ఇటువంటి భయంకరమైన నిత్య నరకాగ్నితో మండే గుండము నుండి తప్పించుకోవాలి అనేది దేవుని ఆశ. ఎవరు తప్పించుకోవాలి? ప్రతి మానవుడు తప్పించుకోవాలి. ప్రతి మానవుడు కూడా నరకాన్ని తప్పించుకోవాలని దేవుని కోరిక. అందుకొరకై మానవుని కొరకై దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే రక్షణను సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన ఈ గొప్ప రక్షణ ఎవరైతే పొందలేదో, ఇంకా ఎవరైతే క్రీస్తు యేసులోనికి రాలేదో, ఇంకా క్రీస్తును కలిగిన వారుగా లేరో, వారు ఎలాంటి వారు అంటే శిక్షా విధికి లోనైన వారు. శిక్షా విధికి లోనైన వారు. ఆ శిక్షా విధిని తప్పించుకోవాలంటే క్రీస్తు యేసులోనికి రావాలి. మనకు అర్థం కావడానికి, ఎవరో రోడ్డు దాటి వెళ్తా ఉన్నారు, మంచి వర్షం పడతా ఉంది, ఆ మెయిన్ గేట్ తీసుంది, ఈ డోరు తీసుంది అనుకుందాం. మంచి వర్షం పడితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? లోపలికి వచ్చేస్తారు. ఎందుకని? వర్షానికి తడవకుండా ఉండాలని. వర్షానికి తడవకుండా ఉండాలని. లేదు లేదు నేను వర్షంలో తొడుస్తానంటే, లేదు నేను వర్షంలో తడుస్తానంటే ఏమనాలి? అలా చెప్తే ఏమన్నారు? మూర్ఖుడైనా ఇక్కడ ఎవరు కావాలంట? మూర్ఖుడైనా ఇక్కడ. రెండవది, ఆ వ్యక్తి మైండ్ పని చేయలేదు. మైండ్ పోయిన వ్యక్తి కావాలి, మూర్ఖుడైనా కావాలి. ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే, వర్షం పడతా ఉన్నప్పుడు ఆ వర్షానికి తడవకుండా ఉండేదానికి ఏదో ఒక షెల్టర్ కిందకి వెళ్తా ఉంటాడు. అదే రీతిలో ఈ లోకం మీదకి దేవుని మహోగ్రత రాబోతుంది. పంచభూతంలో వికృతమైన వేటలతో లయం కాబోతున్నాయి. ఆకాశం చాపలాగా చుట్టబడుతుంది. నక్షత్రాలు రాలిపోబోతున్నాయి. దేవుని యొక్క మహోగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. దేవుడు ఈ భూమిని మొత్తాన్ని దహించబోతున్నాడు. పర్వతాలు వాటి స్థానం తప్పిపోతా ఉన్నాయి. కొండలు వాటి స్థానం తప్పిపోతా ఉన్నాయి. భూరాజులు, బలిష్ఠులు, ధనికులు, సహస్రాధిపతులు వీరందరూ కూడా కేక వేస్తున్నారు, అయ్యో గొరిపిల మహాఉగ్రత వచ్చింది, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడని కేక వేయబోతున్నారు. అటువంటి ఉగ్రతను తప్పించుకునే దాని మనకు ఏం చేయాలంట? అలాంటి మహా ఉగ్రతను తప్పించుకునే దానికి ఏం చేయాలంటే క్రీస్తు యేసులోనికి రావాలి. క్రీస్తు యేసులోనికి రావాలి. క్రీస్తు యేసులోనికి వస్తే ఆయన చేస్తాడు, ఆ శిక్షను తప్పిస్తాడు, ఆ ఉగ్రతను విడిపిస్తాడు. ఎందుకు విడిపిస్తాడు ఆ ఉగ్రతుడు అంటే ఆ శిక్ష ఆయన భరించాడు. మన పాపానికి రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. మన పాపానికి రావాల్సిన క్రయధనం అంతా యేసు ప్రభువు శిలువలో చెల్లించాడు. ఆ యేసు ప్రభువు ఏమంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారమై, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారమై, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. అనేకులు వస్తున్నారు. అనేకులు వచ్చేవారంటే, యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నరకానికి విడిపించయ్యా, నేను బిడ్డగా అంగీకరించయ్యా, పరలోక రాజ్యంలో సిద్ధపరచయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు చేసే వారి పాపాలు అందులో మనం కూడా ఉన్నాం. నేను కూడా అందులో ఉన్నాను. ఇంకా ఎవరైనా ఈ రీతిగా పాప క్షమాపణ పొందకపోతే, ఇంకా ఈ రీతిగా ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇంకా ఎవరైనా క్రీస్తు యేసులోనికి రాకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ అనుకూల సమయంలో, ఈ రక్షణ దినంలో యేసు ప్రభువు ఎందుకు వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమంటే ఎంత ఘోర పాపిని క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకొనకై
ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. క్రైస్తవ పేరు పెట్టుకున్నవారు క్రైస్తవులు కాదు. క్రైస్తవ పేరు పెట్టుకున్నవారు క్రైస్తవులు కాదు. క్రైస్తవ మతంలో ఉన్నవారు క్రైస్తవులు కాదు. ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. ఈ క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారికి ఏ శిక్షా విధి లేదు. రెండో మాట, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నప్పుడు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే క్రొత్తవాయెను అంటే పాతవి గతించినై, పాతవి గతించి ఏమైపోయినట్టండి క్రొత్తమైనవి. ఈ క్రొత్తది కావడం దాన్ని ఏమన్నారంట నూతన జీవం. నూతన జీవం అంటే మన పాత జీవితానికి క్రొత్త జీవితానికి మధ్యలో ఏముంటుందంటే వ్యత్యాసం. అంటే క్రైస్తవుడు అంటే ఎవరంటే ఇప్పుడు నూతన జీవాన్ని పొందిన వ్యక్తి క్రైస్తవుడు. నూతన జీవాన్ని పొందిన వ్యక్తి క్రైస్తవుడు. చూడండి దయచేసి రోమపత్రిక 6వ అధ్యాయంలో, రోమపత్రిక 6వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడుతున్న దేవుని యొక్క వాక్య ప్రకారమై 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంట క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాడు. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి క్రీస్తుతో కూడా తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు అంటే, ఎందుకు పాతి పెట్టబడ్డాడు, ఎందుకు లేచాడు అంటే నూతన జీవాన్ని పొందడానికి. నూతన జీవాన్ని పొందడానికి, ఆ నూతన జీవాన్ని పొంది నడవడానికి. కాబట్టి ఇప్పుడు అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అంటే వారికి ఎవరంట రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం వారి జీవితాల్లో నెరవేర్చబడింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం వారి జీవితాల్లో నెరవేర్చబడింది. ఒకవేళ ఈ 2 వచనాలు మన జీవితాల్లో నెరవేర్చబడకపోతే మనం ఎవరు కాము? క్రైస్తవులము. క్రైస్తవం కాకపోతే క్రీస్తుకు మనకేం లేదు, సంబంధము లేదు. క్రీస్తుకు మనకు సంబంధం లేకపోతే మన గతి ఏంటంట నరకమే. ఇప్పుడు మనం క్రైస్తవమా కదా? ఇప్పుడు మనం క్రైస్తవమా కాదా? క్రైస్తవం. క్రైస్తవం ఏం చేయాలి? ఇప్పుడు శిక్ష ఏం చేయాలంట? శిక్షను తప్పించుకోవాలి. రెండవది నూతన జీవాన్ని పొంది నడవాలి. నూతన జీవాన్ని పొంది నడవాలి అంటే పాతవన్నీ గతించాలి. పాతవన్నీ పాతవి అంటే ఏంటంట? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 16వ వచనం నుండి ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏది చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపించబడేలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ పాతయ కొత్తయ? ఇవన్నీ పాతగా కొత్తవా? ఈ మనం ఉన్నాయా లేవా? అన్ని లేకపోవచ్చు, అన్ని లేకపోవచ్చు. కొన్నే ఉన్నాయి లేవా? కొన్నే ఉన్నాయి లేవా? మనం క్రీస్తులో ఉన్నవారమా, క్రీస్తు లేని వారమా? క్రీస్తులో ఉన్నవారిని మరి గతించాలి కదా. క్రీస్తులో ఉన్నవారిని ఏం కావాలి? గతించాలి. అవి మనలో ఉన్నాయంటే క్రీస్తులో లేని వారు. మరి క్రీస్తులో లేని వారమైతే ఆయన మళ్ళీ కోరుకుంటాం. క్రీస్తులో లేని వారమైతే ఆయన మళ్ళీ కోరుకుంటాం. అది ఎవరికి? ఆయన పిల్లలకి. ఆ రొట్టె, ఆ ద్రాక్ష ఎవరి కోసం అంట? ఆయన పిల్లల కోసం. అది క్రైస్తవుల కోసం. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నవారమైతే అందులో పాలు పొందాలి. క్రీస్తులో లేని వారమైతే పాలు పొందకూడదు. క్రీస్తులో ఉన్నాము అంటే ఏం కావాలి? ఆత్మని ఏం కావాలంట? గద్దించాలి. మరి గద్దించకుండా ఇంకా ఉంటే ఏం కావాలండి? మన వెంటబడి వస్తా ఉన్నాయి, మన వద్దులు కూడా మన వెంటబడి వస్తా ఉన్నాయి. వద్దుపో 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 అంటా ఉన్నా కానీ లేదు లేదు నీతో వస్తాను అంటా ఉన్నాయి. వెంటబడి వస్తా ఉన్నాయి. మరి వాటిని ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? వాటిని ప్రభా చేత కావట్లేదు, తీసివేసుకుందాం అనుకుంటున్నాను కానీ తీసివేసుకోలేకపోతున్నాను, నేను చాలా బలహీన అవుతున్నాను ప్రభావం అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని తీర్మానం చేయాలి. ఇక మీదట ఆ పాత వాటిని మనలో ఉండకుండా ఉండేదాని కొరకై తీర్మానం చేసుకొని ప్రభు విడిచిపెడుతున్నాను ప్రభు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, తన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని వాడంటే బాగుండేది. కానీ ఏమన్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటా ఉంటామే కానీ విడిచిపెట్టాం. ఇది మన సమస్య. ఒప్పుకుంటున్నాం కానీ ఏం లేదు, విడిచిపెట్టలేకపోతే. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తప్పు కూడా కరెక్ట్. అందువరకే ప్రభుత్వంలో పాల్పొందే ముందు క్రీస్తులకు చెందిన వారముగా, క్రీస్తులో ఉన్నవారముగా ఈ లోకంలో జీవించాలని ప్రభు యొక్క కోరిక. చూడండి దయచేసి రెండవ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే, ఎవరు క్రైస్తవులు అనే మాట మనం చూస్తున్నప్పుడు అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనుకుంటారు. ఇప్పుడు క్రైస్తవులు అనే మాట మనం చూస్తున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడవలని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను అంటే క్రైస్తవులు ఎవరంట? మొట్టమొదటిగా క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు.
అంటే క్రీస్తులో ఉన్నవారంటే రెండు వచనం మనం చదువుకున్నాం. మొదటిదేమో రక్షణ కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆశ్రయించిన వారు. రెండవదేమో రక్షణ పొందిన తర్వాత పాత వాటిని విడిచిపెట్టిన వారు. వీరు క్రైస్తవులు. రెండో మాట మనం చూస్తున్నప్పుడు ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవారు. క్రీస్తును పోలి నడుచుకునేవారు లేదా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచేవారు. అందుకనే క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడవాలని అనేది చేత మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏంటా మాదిరి అంటే లోకాసు వార్త మనం చూస్తున్నప్పుడు చూడండి, లోకాసు వార్తలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్న సందర్భంలో లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఉన్న వాడుక ఏంటంట? ఏ టైప్ ఉన్న వాడుక? విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళడం. విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళడం అది యేసు ప్రభు వారికి ఉన్న వాడుక. అంటే వారు విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. మనం ఎప్పుడు రావాలి దేవుని మందిరానికి? మనం ఎప్పుడు దేవుని మందిరానికి రావాలి చెప్పండి? హైదరాబాద్ నుంచి మనం బ్రదర్ వచ్చాడు పోయినాది వారు. ఆయన చెప్పంటే నేను 2 విషయాలు నేర్చుకున్నాను. నేర్చుకున్న 2 విషయాలు నేను చెబుతున్నాను. మీరు పాటిస్తే పాటించండి, పాటించే మానేసేయండి. ఒకవేళ ఈ విషయాలు చెప్పారు మీరు బాధపడడం పర్వాలేదన్నాడు. ఏంటంటే 2 విషయాలు. ఆయన గారి ఆరాధన నడిపించే బాధ్యత ఇస్తేనంట 15 నిమిషాలు అయిపోయిందంట ఆరాధన. 10 నిమిషాల్లో ఆరాధన అయిపోతాడు. ఎందుకు అంటారో మాట చెప్పాడు. మొట్టమొదట ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రం ఆరాధన చేయండి. ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వాడు ఆరాధన చేయండి. అప్పుడు ఎందుకు సార్ 4-5 ఉంటుంది అంటే లేదా మొదటి పాటకు వచ్చిన ఆరాధన చేయండి. ఒక సంఘానికి పరిచయం పంపించారు. అక్కడ పోయి చెప్పాడు మొట్టమొదటి ఎవరు తెలుసా? ప్రారంభ ప్రార్థనకు ఉన్న వాళ్ళు ఆరాధన చేయండి. ఎప్పుడు? ఈ మొదటి పిల్లలకి, రెండవ పిల్లలకి, మూడవ పిల్లలకి. మొదటి పాటకు వచ్చిన వాళ్ళు ఆరాధన చేయండి. మొదటి పిల్లలు, రెండవ పిల్లలు, మూడవ పిల్లలు, నాలుగు పిల్లలు కావాలి. అంటే ఎప్పుడు రావాలి మందిరానికి? అది ప్రారంభ ప్రార్థనకే మందిలో ఉండాలి. ప్రారంభ ప్రార్థనకే మందిలో ఉండాలి. ఎందుకంటే కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీటి బావుల కొరకు ఆశపడుతుంది దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. 84వ కీర్తనలో పౌరకుమార్ రాస్తా ఉన్నారు, మీ మందిరాలలో ఒక్క దినములు ఈ దినముల కంటే శ్రేష్టము అని. 52వ కీర్తనలో 8వ వచనం దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని. నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు వారు తీర్మానం చేస్తూ వచ్చారు, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని దావీదు రాస్తున్నాడు, యెరూషలేమా నిన్ను హింసగా ఎంచనేలా నా నాలుక నా అంగిటి కట్టుకును గాక, నా కుడి చేత నేను మర్చిపోను గాక. ఏం మర్చిపోతే? యెరూషలేము దేవుని మందిరాన్ని
కాబట్టి దేవుని యొక్క మందిరం యొక్క విలువ బహు శ్రేష్టమే. ఎందుకంటే ఎక్కడో లోపల మాట దేవుడు తన మందిరం తీసుకొచ్చాడు. దేవుని మందిరం లాంటిది దేవుని మందిరం లాంటిది దేవుని మందిరం. కలెక్టర్స్కి లేవండి. ఎంత మంది కలెక్టర్స్కి కలెక్టర్ గారు కలెక్టర్స్కి లేవండి. ఎంత మంది కలెక్టర్స్కి మర్యాద పూర్వక పోయి చేతులు కట్టుకొని కదా అక్కడ ఉన్న పీడు ఉంటాడు. ఏమైనా చెప్తాడు ఎవరో వచ్చారు మీకోసం అంటే రంగాన్ని పెట్టబోతారు. ఇక్కడ చేతులు నమస్కారం పెట్టుకుంటూ పోతారు. అవునా? పొరపడానికి కూర్చోమనగా కూర్చోవాలి. అవునా కదా? ఒక ఎస్పీ ఇక్కడ పెట్టబోతారు. చెప్పండి మరి దేవుని మందిరానికి వచ్చి కావాలి. దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ దేవుని మందిరాన్ని మనం వచ్చారు. ఆ తరువులమేనా? ఆ దేవుని మందిరం రావడం బాతులమేనా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణ తొక్కుటకు రమ్మన్నవాడెవడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారమై నీవు నీ దేవుని మందిరంలో పోవడం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే మందిరంలో రావద్దు. అక్కడ మారదు. నా సన్ని కనబడి వచ్చున్నారే, ఆ నా ఆవరణను తొక్కడానికి రమ్మన్న వాడేవాడు. అలా ఆవరణ తొక్కడానికి మనం పాల్గొంటాం. అలాంటి వారి దేవుడు పరిగణించి మందిరంలో అలాంటి మందిరం నడుపుతాలి. అలాంటి మందిరం విడిచిపెట్టవచ్చా? అలాంటి మందిరానికి దూరంగా ఉండవచ్చా? చెప్పండి. ఉండకూడదు. మరి యేసు ప్రభు వారు దేవుడై ఉంది ఆయన విశ్రాంతి దినం ఎక్కడికి వచ్చాడు? ఆయనే సమాజ మందిరానికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు వారికి సమాజ మందిరం అవసరమా? ఎందుకు సమాజ మందిరానికి వెళ్ళాడు? మనకు మాదిరి. కాబట్టి నేనే సమాజ మందిరానికి వెళ్ళాను. మరి మీరేం చేయాలి? మీరు కూడా సమాజ మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? వాడు విశ్రాంతి దినం పోయేవాడు. మనకు రావాలంట ప్రతి నియామక కూడికలో పాల్గొనాలి. ఏ కూడికలంట? నియామక కూడికలంటే వార కార్యక్రమం పాల్గొంటారు. ఎంతమంది వార కార్యక్రమం వస్తారు? మానేజ్ వార కార్యక్రమాలు కదా. కాబట్టి నియామక కూడికలు ఏం చేయగలట? విడిచిపెట్టకూడదు. విలాపవాక్యం ఉంది, నియామక కూడికలకు ఎవరు రారు గనక సీయోను మార్గంలో ప్రలాపించుతున్నారు. ఇస్తున్న మాట ఒకసారి విలాపవాక్యం 1వ అధ్యాయంలో నియామక కూడికలకు ఎవరు రారు గనక సీయోను మార్గములు ప్రలాపించుతున్నవి. రోడ్లు ఏడుతున్నాయంట. రోడ్లు నియామక కూడికి ఎవరు రావట్లేదని ఏం పెడుతున్నాయంట? ఆ రోడ్లు ఏడుతున్నాయంట. అయ్యా ఎవరు మా మీద పోవట్లేదు, మేము ఎందుకున్నాము? సియోను మార్గాలు ఏడుతా ఉన్నాయంట. ఎందుకు ఈ మార్గాలు ఉన్నాయి? సియోను మార్గాలు కూడా అంటే నియామక కూడికకు దేవుని ప్రజలు సియోనుకి వెళ్ళాలి. అందుకొరకే ఆ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎవరు పోవట్లేదు కాబట్టి మార్గాలు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి నియామక కోరికల్లో తప్పకుండా ఏం కావాలి? పాల్గొనాలి. అందుకొరకే యేసు ప్రభువారు తన వాడులో చుట్టకి లేక సమాజ మందిరానికి వెళ్ళారు. తర్వాత అక్కడ ఒక మాట ఉంది, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం.
తర్వాత ఆయన తాను తిరిగిన గదిరేతులకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, అప్పుడు బైబిల్ అంతా తెలియదు. అప్పుడు ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటే ఉండేది. అది ఎక్కడ ఉంది? యాజకుల దగ్గర ఉంటుంది. ఆ యాజకుల దగ్గర ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకుని ఏం చేయాలి? చదవాలి. దేవుడి మహాకరిగ్రాన్ని బట్టి మన అందరి అందుబాటులో బైబిల్ వచ్చింది. ఎంతమంది తన ప్రాణాలు పెట్టారు ఈ బైబిల్ కోసం? ఎన్నిసార్లు కాల్ చేశారో. మళ్ళా రాయన దేవుడు పుట్టించాడు. ఎంతో మంది భక్తులు దీని కొరకే ప్రయత్నించారు బైబిల్ కొరకు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనందరికి అందుబాటులోకి వచ్చింది. దేవుని యొక్క వాక్యం మనందరికి అందుబాటులోకి వస్తే ఇప్పుడు యేసు ప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తారట? ఆ ధర్మశాస్త్ర చదవడానికి నిలబడ్డాడు. కాబట్టి మనం ఏం చదవాలి? ఈ రోజు ఎంతమంది దినపాఠం చదువుకున్నారు? ఈ రోజు దినపాఠం చదువుకున్నవాడు చదువు వచ్చి చదువు రాదు కాదు, చదువు రాదు కాబట్టి చదవలేదు. చదువు వచ్చిన వాడు చదవకపోతే చెప్పండి. మరి మన దినపాఠం చదవాలవుతా? దేవుడి వాక్యాన్ని అంట దేనికంటేను ఇంటి తీరి దాని కంటేను మొదలైనది, వెండి కంటేను బంగారం కంటేను కోర దగ్గరది. దేని బంగారం కంటే కోర దగ్గరది. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని చదవకపోతే కాబట్టి ఏం చేయాలంట? నియామకు గుడికి వెళ్ళాలి. అది యేసు ప్రభువుకున్న వాడు. తర్వాత రెండవది దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యం ఎక్కడ చదవాలి? వాక్యం ఎక్కడ చదవాలంట? దేవుని యొక్క వాక్యం తెలిసిన మాట ఏంటంటే మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించాలి. ఆనందిస్తూ చదవాలంట. చదవడం మాత్రమే కాదు, ధ్యానించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి చేయమంటున్నాడు, ఏమి చేయొద్దంటున్నాడు, ఎట్లా జీవించమన్నాడు, ఎట్లా జీవించకూడదని మాట్లాడుతున్నాడు, ఇదంతా ధ్యానం చేస్తూ వాక్యాన్ని చదవాలి. ఏదో చదవాలి కాబట్టి చదివి ప్రక్కన పెట్టాం కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థవంతంగా దాన్ని గ్రహిస్తూ వాక్యాన్ని చదవాలి. చదవడం మాత్రమే కాదు, గ్రహించాలంట దాన్ని గైకొని దాని ప్రకారం చేయాలి. అందుకొరకై యేసు ప్రభు వారు మనకి ఏ పాదు నుంచి పోయాడు అంటే ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరం వెళ్ళడం మాత్రమే కాకుండా సమాజ మందిరం ఏమవుతున్నాడంట? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసి తర్వాత మరి మాట ఏంటంటే మార్క్స్ సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకును యోర్దాను వద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన కూడి వచ్చి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. చదవటం వేరు, బోధించడం వేరు. ఎందుకు బోధించాలి? ఎందుకు బోధించాలి? రోమా పత్రికలో 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ప్రకారమై వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. మనకు తెలుసు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కందాకే రాణి యొక్క ధనాగార మంత్రి ఏం చేస్తున్నాడట? యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధించి వస్తున్నాడు.
యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ వస్తున్న సమయంలో ఏం చదువుతున్నాడు అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ప్రభు ఎవరంటే పిలుపుని పిలిచి, పిలుపు నీవు గాజాకు వెళ్ళే మార్గానికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తిని కలుసుకోమని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి దాని నిలబడ్డాడు పిలుపు. రథం వస్తా ఉంది. రథం వస్తా ఉంటే ఆయన పెద్దగా చదువుకుంటూ వస్తున్నాడు. చదువుకుంటూ వచ్చిన తర్వాత ఈయన ఇచ్చాడు, రథం ఆపాడు. ఈయన అన్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నావు కదా, నేను గ్రహించావా అన్నాడు. ఆయన అంటాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించేది? చదువుతున్నాను కదా, నాకు అర్థం కావట్లా. ఎవరైనా త్రోవ చూపిస్తేనే కానీ నేను ఏం చేయగలను, గ్రహించగలను. అప్పుడు ఏం చేశాడు, ఫిలిప్పు నోరు తెరిచి అక్కడ ఎవరి గురించి రాయబడుతుందో అక్కడ సంగతి అంతా చెప్పిన తర్వాత రథంలో వెళ్తా ఉన్నారు. నీళ్లు కనిపించి అంటాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమునకు ఆటంకం ఏంటి అన్నాడు. ఫిలిప్ చెప్పలా, అయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, పాపక్షమాపణ, ఈ పాఠం అసలు ఏం చెప్పనే చెప్పాలి. ఏం చెప్పాడు? ఆయన ఏమి చదువుతున్నాడో అక్కడ ఎవరి గురించి చదువుతున్నాడో ఆ క్రీస్తుని గురించి చెప్పాడు. ఆ క్రీస్తుని గురించి చెప్పగానే వింటున్న ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఆటంకం ఏంటన్నాడు. ఒకవేళ ఫిలిప్పే గారిని బోధించకపోతే ఆయన ఏమంటేవాడు? తన దారి తాను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి రక్షణ వచ్చేది. అందుకొరకే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? అంటే సమాజ మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బోధించాలి. తర్వాత వచ్చేసి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్న మాట ప్రకారం లోకాసు వార్త 22వ అధ్యాయంలో, లోకాసు వార్త 22వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, ఇప్పుడేం వాడుకోవటానికి? తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. అంటే మనం ఏం మాట చూసాం ఇప్పుడు? వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు, వాడుక చొప్పున చదివాడు, వాడుక చొప్పున బోధించాడు. ఇప్పుడు వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళాడు. ఎందుకని ఒలీవల కొండకి? ఇంటి దగ్గర నిద్ర మాట ఒలీవల కొండకి వెళ్ళాడా, లేదా పిక్నిక్ కోసం ఒలీవల కొండకి వెళ్ళాడా? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తూ కూడా యేసు ప్రభువుకు ఉన్న వాడుక. ఈ వాడుక మనకుందా? మనం ప్రార్థన చేసి దేనికోసం ప్రార్థన చేస్తాం? మనం ప్రార్థన చేయడం మోకరించమనుకోండి, దేనికోసం ప్రార్థన చేస్తాం? మన కోసం చేసుకుంటాం, అంతేనా? తర్వాత ఎవరి కోసం ఇంకా? సంఘం కొరకు, పరిచయ కొరకు, పరిచారకుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన కొరకు మనం చేసే ప్రార్థన అది స్వార్థమే. అది స్వార్థంతో కూడా ప్రార్థన. యేసు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెలుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీకు ఏమేమి కావాలో, ఇంటి కోసమో వస్త్రాల కోసమో దేనికోసమే ప్రార్థన చేస్తున్నారో ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలుసు. అయితే మొట్టమొదట నా రాజ్యాన్ని నీతి వెలగండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మన ప్రార్థన మొట్టమొదటి ఏంటంట? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతి వెలక, దాని వల్లే ప్రార్థన. ఇది యేసు ప్రభువారికి ఉన్న వాక్యం. తర్వాత మాట మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి దయచేసి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు చేసిన పని 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము
మీరులో చేయవలని మీకు మాదిరిగా ఇలాగు చేసింది. ఏం చేశాడు? ఏం చేశాడంట? యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగాడు. వాస్తవానికి సమాజంలో చూస్తే శిష్యులు గురువు గారి పాదాలు అడుగుతారు. శిష్యులు గురువు గారి పాదాలు అడుగుతారు. కానీ ఇప్పుడు గురువు గారు ఏం చేస్తున్నాడు? గురువు గారే శిష్యుల పాదాలు అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? గురువు గారు శిష్యుల పాదాలు ఎందుకు అడిగాడు? ఎందుకు? మీరు కూడా ఆడుతున్నాడు. ఎట్లుండాలి? ఒకరి పాదాలు ఒకరి పాదాలు పడుకుంటే అర్థమైంది. చెప్పండి. ఒకరి పాదాలు ఒకరు పడుకోవడం అంటే నీకంటే నీ సహోదరుడు గొప్పగా ఇచ్చు, నీకంటే నీ సహోదరుడు యోగ్యునిగా ఇచ్చు. నా సహోదరుడి కంటే నేను చాలా తక్కువ. ఎందుకంటే అప్పట్లోనే ఒక వాదం బయలుదేరింది, మనలో ఎవడు గొప్ప. ఎవరిలో? యేసు ప్రభు శిష్యుల్లో కలిగిన సమస్య ఏంటంటే మనలో ఎవరు గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? పేతురు గారు ఏమంటాడు? నేను పెద్దోడు కాబట్టి, వయసులో పెద్దోడు కాబట్టి, తర్వాత యేసు ప్రభు ఎవరు క్రీస్తు నాకు కాబట్టి నేను గొప్పవాడు అంటాడు. ఎవరు? పేతురు గారు. యోహాను అంటాడు కానే కాదు, ఆయన రొమ్ము నడుపుతుంది నేను కాబట్టి నేను గొప్ప అన్నాడు. ఎవరు? యోహాను. ఇప్పుడు ఆంధ్ర ఏమంటాడు? నేను తీసుకొస్తే వచ్చావు. ఎవరు? పేతురు. ఆంధ్ర అయిపోయి ఎవరు తీసుకొచ్చాడు? పేతురు తీసుకొచ్చాడు. నేను లేకపోతే వచ్చాడు కాదు కదా, నేను తెచ్చింది నేను కాబట్టి నేను గొప్ప. అవునా? ఎవరు గొప్ప? మరి ఎవరు గొప్ప? ఇప్పుడు మనలో ఎవరు గొప్ప? మనలో ఎవరు గొప్పవాడు? చెప్పండి. ఈ రోజున వ్యక్తిలేని అపరాధాల్లో చేరువచ్చిన మనలో ఎవరు గొప్పవాడు? సబ్సింగ్ ఒక మాట చెప్పాడు, ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఆల్ ఆర్ నెసెసరీ. అంటే అందరూ సమానమైన వారే, అందరూ అవసరమైన వారే, అందరూ ప్రాముఖ్యమైన వారే. ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ నెసెసరీ, ఆల్ ఆర్ ఈక్వల్. ఇది భక్తులు. ఇప్పుడు మనమే ఉంటాం. శాస్త్రంగా మేము గొప్పడొచ్చా? మేము పెద్దల గారు మేము గొప్పడొచ్చా? మేము పరిచయం మేము గొప్పడొచ్చా? మరి ఎవరు గొప్పవాడు? ప్రభు ఒక్కడే గొప్ప. అందువలన 20 నలుగురు పెద్దలు ఏం చేశారంట? వాళ్ళ తల మీద టీకా తీసుకొచ్చి ఆయన పాదం మీద పడేసి, అయ్యా నీకేనయ్యా మహిమ ఘనత ప్రభావం మొత్తం స్తోత్రం మొత్తం నీకే కలుగుగా కాదు. మనందరం సహోదరులు, మనమందరం సహోదరులు. కాబట్టి ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చిందంటే అది ఎవరు కలిగిన తలంపది? అపవాది ద్వారా కలిగిన తలం. అందువలన యేసు ప్రభువు ఏం చేశాడంటే వారికి మాదిరిగా శిష్యుల పాదాలు కలిగాడు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరంట? క్రైస్తవులు అంటారు ఎవరు క్రైస్తవులు? మొట్టమొదటి మాట క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. ఎవరంట క్రైస్తవులు అంటే? క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. రెండో మాట ఎవరంట? ఆయన మాదిరిని అనుసరించేవారు క్రైస్తవులు. ఆయన మాదిరిని అనుసరించేవారు. ఇప్పుడు మన మాదిరి ఎవరు? యేసు ప్రభువు వారే మన మాదిరి. ఎందులో మాదిరి? మందిరానికి వెళ్ళే విషయంలో కానీ, వాక్యాన్ని చదివే విషయంలో కానీ, వాక్యాన్ని బోధించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ,
శిష్యుల పాదాలు కడిగే విషయం ఆయనే మనకు ఈ మాదిరి మనకు లేకపోతే మనం క్రైస్తవం కాదా? ఈ మాదిరి మనకు లేకపోతే మనం క్రైస్తవం కాదా? కాదు. మరి క్రైస్తవం కాకపోతే క్రీస్తుతో మనకు సంబంధం ఉందా లేదా? లేదు. మరి క్రీస్తుతో సంబంధం బలో పాల్పొందొచ్చా? మరి ఏం చేద్దాం? పాలు మనం కూడా వెళ్ళిపోతాం. ఆ రొట్టె రెక్క ఉంటే ఆ పాప రెక్క వరకు మనం ఇంటికి పోతాం. అంతేనా? అంతేనా కదా? అంతకంటే వేరే మార్గం లేదు. కానీ మార్గం ఏ మార్గం అంట? ప్రభా మీ మాదిరి నేను అనుసరించలేకపోయినా, మీ మాదిరిని అనుసరించలేకపోయినా ప్రభా, ఇకనైనా మీ మాదిరి జీవితాన్ని నాకు నేర్పించు సహాయం చేసి మీరు కొద్దిగా క్షమాపణ కోరి ప్రభువులో పాల్గొనవచ్చు. మూడో మాట మనం చూస్తున్నప్పుడు చివరిలో కూడా దయచేసి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో 26వ వచనంలో మొట్టమొదట అంతియోకైలో శిష్యులు క్రైస్తవులు అనబట్టి. ఇప్పుడు మూడో మాట ఏంటంటే క్రైస్తవులు అంటే ఎవరంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఇప్పుడు ఎవరు క్రైస్తవులు అంట? ఆయనకు సాక్షులుగా జీవించేవారే క్రైస్తవులు. ఆయనకు సాక్షులుగా జీవించేవారే క్రైస్తవులు. ఎందుకు మన స్వార్థ వెళ్తాం? బహిరంగ స్వార్థ ఎందుకు వెళ్తాం? బహిరంగ స్వార్థకు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అది మన సహవాసం యొక్క దర్శనం కాబట్టి పోతాం. ఎందుకు బహిరంగ స్వార్థకు వెళ్ళాలి? సాక్షాత్కారం. గ్రామంలో వారికి అందరికి సాక్షి, ఎక్కడెక్కడున్నామో వారందరి మధ్యలో మేము క్రైస్తవులు అని చెప్పే సాక్ష్యం కోసమే సువార్త. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తు కొరకై సాక్షులుగా జీవించడానికి ఏం చేయాలంట? క్రైస్తవులుగా జీవించడానికి క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. ఎక్కడ సాక్ష్యం ఉండాలి? ఇంటిలో సాక్ష్యం ఉండాలి. ఇంటిలో సాక్ష్యం లేకుండా బహిరంగ సువార్త పోయాక ఏమంటారు చెప్పండి? మన ఇంట్లో సాక్ష్యం సరిగా లేదు, మన సంగతి మొత్తం వాళ్ళు తెలుసు. మన సంగతి మొత్తం వాళ్ళు చేసిన తర్వాత మనం వాళ్ళ తిరిగి పోయి ప్రభుత్వం నమ్ముకుంటే ఎవరేమంటారు? ముందు నేను సంఖ్య పెట్టుకొని మా ఇవ్వబడ్డారు. అవునా కదా? తిరుగు సాంగ్ ఇంట కలిసి ఇంట్లోనే గెలవకపోతే బయట తెలుస్తాం. ఇంట్లో సాక్ష్యం సరిగా ఉండాలి, దేవుడి మందిరంలో సాక్ష్యం సరిగా ఉండాలి. అప్పుడు మనం బయటకు వెళ్తే మనం ఏమి చెప్పకపోయినా, ఎవరికి సువార్త చెప్పకపోయినా, వాక్యం ఒక మాట చెప్పకపోయినా మనల్ని గమనించేవారు ఏం చేస్తారు? మనం గమనించేవారు ఏం చేస్తారు? మనం ప్రశ్నిస్తారు. ఎందుకు మీరు ఆ పని చేయరు? ఎందుకు అక్కడికి వెళ్ళరు? ఎందుకు పని చేయాలని చెప్తాం? అయ్యా నేను డబ్బులు నమ్ముకున్నాను. 60 గారు ట్రైన్ వెళ్తున్నాడు విజయవాడ స్కూల్. ట్రైన్లో పోతా ఉంటే ఉన్నారంట బ్యాంక్ చేసి. వాళ్ళకు 3 వ్యక్తి కావాలి. దేనికోసం? ప్యాక్ అకౌంట్. ప్యాక్ అకౌంట్ 3 వ్యక్తి కావాల్సి ఉంటే వాళ్ళు అన్నారంట, సార్ కొంచెం మాకు హెల్ప్ చేయగలరంట. అరవిందం గారు ఎందుకు అయ్యా అన్నాడు. ఏం లేదండి, ప్యాక్ ఆడుతున్నాము, ఇద్దరే ఉన్నాము, మాకు 3 వ్యక్తి కాబట్టి అడుగుతారంట. అయ్యా నాకు చేతులు ఇవ్వనంటే అర్థం కాదు. నాకు
సార్ మీరు వెనకాల చేస్తున్నాడు, మీరు రెండు చేతులు అయ్యా ఈ చేతులు నాయి కదయ్యా, ఈయన ఏసైకి ఇచ్చాడు. ఈ చేతులు ఏం చేశాడు? ఏసైకి ఇచ్చాడు. ఈ చేతులు నాయి కాదు, ఈ చేతులు ఆయన. అది మాట వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా అది మొదలు చేసి సువార్త మొత్తం చెప్పేసాడు. కాబట్టి మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడ చూడాలి? ఇప్పుడు పాట పాడతాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నట్టు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నట్టు, ఆత్మాభిషేకము నిమ్ము ప్రతి చోట, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, కాలేజీలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, ఎక్కడ మనం ఉంటున్నామో ఆ స్థలంలో క్రీస్తు కొరకై సాక్షులుగా జీవిస్తాం. ఎవరైతే క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తారో వారే క్రైస్తవులు. మనం క్రీస్తు వరకు సాక్షులుగా జీవించలేకపోతే క్రైస్తవులము. కాబట్టి ఇప్పుడు అంత్యోకయలోని శిష్యులు క్రైస్తవులు అన్నమాట. ఇప్పుడు 3 మాటలు చెప్పుకున్నాం. ఎవరు క్రైస్తవులు అంట? మొట్టమొదటి మాట ప్రకారమై రోమా 8:1 ప్రకారమై క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారమై క్రీస్తు యొక్క మాదిరి కలిగిన వారు క్రైస్తవులు. మూడవదిగా అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారమై ఆయన కొరకై సాక్షులుగా జీవించేవారు. ఈ అనుభవంలో ఉన్నామో లేవో జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఇప్పుడు మీరు క్షమాపణ కోరుకుందాం. ప్రేమస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనత వహించిన మా రక్షక, మహిమోన్నతమైన మీ నామాన్ని బట్టి మేము కొనియాడుతూ కీర్తిస్తున్నాం. మా ప్రభువా, అద్వితీయ సత్యదేవునిగా